హలో గాయ్స్, నిన్నటి ఎపిసోడ్ లో నాగ్ సార్ చివర్లో ఒక మాట అన్నారు. ఎవరికైతే ఎక్కువ స్నేక్స్ వచ్చింటాయో వాళ్ళ మీద బిగ్ బాంబ్ పడబోతుంది అని. యాక్చువల్ గా నిఖిల్ కి గౌతమ్ కి ఇద్దరికి ఎక్కువ స్నేక్స్ వచ్చాయి. సో వీళ్ళిద్దరికి వచ్చిన స్నేక్స్ లో ఓట్స్ ని స్ప్లిట్ చేస్తారు. ఆ బిగ్ బాంబ్ ఏంటి అనేది అంటే ఈ రోజు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు. ఈ రోజు యష్మి ఎలిమినేట్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ లో నుండి. సో ఈమె నెక్స్ట్ వీక్ కి డైరెక్ట్ నామినేట్ చేయాలి ఇద్దరిలో ఒకరిని. ఆబ్వియస్లీ తను నిఖిల్ ని చేయదు, గౌతమ్ ని నెక్స్ట్ వీక్ కి డైరెక్ట్ గా నామినేట్ చేస్తుంది. అది బిగ్ బాంబ్. అండ్ విష్ణుప్రియ టాప్ 5 కి కానీ టాప్ 10 కి కానీ అసలు డిజర్వ్ అనిపిస్తుందా మీకు? నాకైతే అసలు డిజర్వ్ అనిపించట్లేదు. రోహిణి కొన్ని మాటలు నిజమే చెప్పింది అనుకోవచ్చు. వేరే వాళ్ళ వల్ల తను ఇక్కడ ఉంటుంది, ట్రాక్ వల్ల ఉంటుంది, అండ్ తనకి ఫ్యాన్స్ క్రేజ్ కూడా ఎక్కువ ఉంది, దట్స్ వై ఉంది అనిపించింది. అండ్ పృథ్వీ కూడా ఫస్ట్ లోనే ఎలిమినేట్ అయ్యేవాడు, ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ, ఫౌల్ గేమ్స్ ఆడుతూ. బట్ ఇప్పటికీ కూడా ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నా కూడా తను సేవ్ అవుతూ వెళ్తున్నాడు. నా అనాలిసిస్ ప్రకారం ఈ సీజన్ కి నిఖిల్ విన్నర్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది, లేకపోతే ప్రేరణ. మీరైతే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.